1989 నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఇంత దారుణమైన ఘటన ఇప్పటివరకు చూడలేదు. నిన్న సాయంత్రం బెయిల్ వచ్చింది. నిన్న విడుదల చేయాలి. ఈ రోజు ఉదయం 6:30కి విడుదల చేస్తామని చెప్పారు. జైలర్ మచిలీపట్నం నుంచి బస్సులో బయలుదేరి దిగకుండా ఉండాలని చంద్రబాబు, లోకేష్ చెప్పారు. జైలు నుంచి బయటికి రాకుండా లంచ్ మోషన్ వేయాలని ఆలస్యం చేశారు. బెయిల్ ఇచ్చిన వాళ్లను బయటికి పంపొద్దు అని జైలర్కి చెప్పారట. కోర్టు ఆర్డర్స్ కూడా లెక్క చేయలేదు. ఉదయాన్నే వచ్చిన కుటుంబ సభ్యులు సైతం ఆందోళనకు గురై పడిపోయే పరిస్థితి వచ్చింది. విడుదలైన తర్వాత హైకోర్టుకు వెళ్ళండి. ఎవరొద్దన్నారు? ఫాల్స్ కేసులో అరెస్టులు చేస్తున్నారు. ముద్దాయిలుగా వెళ్లారు, హీరోలుగా బయటకు వచ్చారు. నేను 89లో శాసనసభ్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించాను. అంతకు ముందు కూడా రాజకీయాలను చాలా నిశ్చితంగా పరిశీలించేటటువంటి వ్యక్తిని. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఇంత దారుణంగా ప్రభుత్వాలు వ్యవహరించడం నేను చూడలేదు. ఇవాళ జరిగినటువంటి దారుణ విచిత్రమైనటువంటి విషయాన్ని అదిగో విజయవాడ జైలు ముందు నుంచి మాట్లాడుతున్నాం. ఏమిటంటే నిన్న లిక్కర్ కేసులో మద్యం కుంభకోణం అని పెట్టినటువంటి ఒక ఫాల్స్ కేసులో 3 బెయిల్ వచ్చింది. అంతకుముందు ఒక ఆయనకు వచ్చింది, 4 బెయిల్ వచ్చింది. ఆ 3 నిన్న సాయంత్రం బెయిల్ వస్తే ధర్మంగా నిన్న సాయంత్రమే రిలీజ్ చేయాలా. సరే, కోర్టులో డిలే అయింది, ఎందుకైందో అది వేరే అంశం. ఇవాళ 6:30కి రిలీజ్ చేస్తామని చెప్తే మేము 6:30కి వచ్చాం. ఇక్కడ అందరం కూడా, నాతో పాటు వైసీపీ నాయకులు అందరం కూడా 6:30కి మేము వచ్చాం. అప్పుడు అడిగితే సూపరింటెండెంట్ గారు బందర్లో బస్సు ఎక్కారు, బయలుదేరారు అని చెప్పారు. ఎంతసేపు అడిగినా ఆ బస్సు దిగట్లే ఆయన. అంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు బస్సు దిగమాకమని చెప్పారంట. మాకు తెలిసిన సమాచారం. ఎందుకు బస్సు దిగమాకమని చెప్పారంటే ఇవాళ అసలు రిలీజ్ చేయొద్దు, మేము ఎవరైతే ఈ 3కి లోయర్ కోర్టు బెయిల్ ఇచ్చిందో ఏసీబీ కోర్టు, దీని మీద మేము హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నాము. కాబట్టి హౌస్ మోషన్ ఆర్డర్ వచ్చేంత వరకు మీరు బస్సు దిగొద్దు అని చెప్పారంట. బస్సు దిగిపోతే ఎట్టాగండి అంటే డిఐజీ గారు వరప్రసాద్ ఆయన కూడా ఫోన్ చేశారు, నువ్వు బస్సు దిగొద్దు, మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పిన తర్వాత బస్సు దిగి అప్పుడు రిలీజ్ చేయొద్దు అని. ఈ లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు ఇక్కడికి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరఫున లాయరు గారు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు సూపరింటెండెంట్కి, అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు, ప్యానిక్ అవుతున్నారు అని ఒకసారి మెసేజ్ ఇచ్చారు. దానికి రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు ప్యానిక్ అయి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్లో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, దీనికి నువ్వు రెస్పాన్సిబుల్ అవుతావు అని చెప్పారు. దానితో పాటు న్యాయవాదులందరూ జైలు ముందు కూర్చున్నారు. ఏందండి నాకు అర్థం కాల, కోర్టు బెయిల్ మీద రిలీజ్ చేసినటువంటి ముద్దాయిలను రిలీజ్ చేయడానికి కూడా దుస్థితి ఏర్పడింది అంటే చంద్రబాబు ఎంత దారుణంగా వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితి చేస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి కోర్టులన్నా కూడా లెక్కలేదు. నిన్న కోర్టు వారు ఇచ్చారు, ఆఫ్టర్ థరో ఆర్గ్యుమెంట్స్, వాద ప్రతివాదనలు విన్న తరువాత 90 days లోపల, ముద్దాయిలు అరెస్ట్ అయిన 90 days లోపల మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంలో విఫలమయ్యారు. కాబట్టి ఎక్యూజ్డ్కి రిలీజ్ అయ్యేటటువంటి ఎంటైటిల్ ఉంది, వారికి హక్కు ఉందని రిలీజ్ చేశారు కోర్టు వారు. అయినా రిలీజ్ కాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటిది? కోర్టు ఆర్డర్స్ కూడా మీకు లెక్కలేదు చంద్రబాబు నాయుడు గారికి, కోర్టు ఆర్డర్స్ కూడా లెక్కలేదు లోకేష్ గారికి. వీళ్ళందరినీ ఆపేయాలంట, వీళ్ళు సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్తారంట, హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకుంటారంట. ఏంటిది నాకు అర్థం కాలేదు. ఎలామంది ఇప్పుడు కదన్నాడు. వంశీ కేసులో కూడా రిలీజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసింది. అట్లా వెళ్ళండి, తప్పులేదు. మీకున్న ప్రొవిజన్ మీరు ఉపయోగించుకోండి. మీకున్న ప్రొవిజన్ ని ఉపయోగించడానికి లోయర్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని సర్ప్రెస్ చేసి నొక్కేసి కోర్టులను కూడా లెక్క చేయనటువంటి ఒక దుర్మార్గమైన తత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తూ ఉన్నది. దీన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తాం. ఇట్స్ ఎ ఫాల్స్ కేసు. అర్థమైపోతుంది కదా. వీళ్ళు వచ్చేసి ఏముండదు, ఇంకా ఏముండదని భయం వాళ్ళకి. అంటే దీనిలో ఏదో అంతిమ లబ్ధిదారుడు, గాడిది గుడ్డు, వంకాయ పులుసు అని చాలా కథలు చెప్పారు. ఛార్జ్ షీట్ ఏమో అంతా తప్పులు తడగ్గా పెట్టారు. తప్పులు తడగ్గా పెడతారు. వాస్తవాన్ని ప్రజలు చేయడానికి చాలా ఈజీ. అవాస్తవాన్ని వండి వార్చాలంటే చాలా కష్టం. దానికోసం సిట్ అంతా కూడా ఇవాళ ప్రయత్నం చేస్తుంది. సిట్ అంతా కూడా చేస్తుంది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేయటంలా, ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి, ఎవిడెన్స్ మీన్స్ ఫాల్స్ ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి, ఎవరిని బెదిరించి స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలి, ఎవరిని బెదిరించి 164 స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో సిట్ అధికారులు ప్రవర్తన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఒక కుక్కడప్ స్టోరీస్ అల్లి వీళ్ళందరి మీద కేసులు పెట్టి అందరినీ లోపలేసేయాలి అనుకుంటున్నారు. ఏం వేస్తారా మీరు? వెళ్ళేటప్పుడు ముద్దాయిలుగా వెళ్ళారు, వచ్చేటప్పుడు హీరోలుగా వచ్చారు.
రేపు కూడా అంతే. కేసులు ఏది నిలబడవు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ వెండేటాతో జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద అందరినీ కూడా రోపలేసి భయపెట్టి పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే మాకు ఆయుధం. ఉన్నంత వరకు పార్టీ పెరుగుతూ ఉన్నది. ఈ కక్ష సాధింపు ధోరణిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇదంతా రాజకీయ కక్షలతోనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప లిక్కరు లేదు, స్కాము లేదు. ఇవాళ ఉంది లిక్కర్లో స్కామ్. ప్రభుత్వం లిక్కర్ అమ్మితే దానిలో స్కామ్ ఎందుకు ఉంటుంది? ప్రైవేట్ వ్యక్తులకు ఉంటే ఇస్తే దానిలో స్కామ్ ఉంటుంది. లేనిపోయిన స్కామ్ను సృష్టించి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ప్రయత్నాల వల్ల ఇబ్బంది పడకపోగా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తుంది. దానికి సగం కారణం మీరే అవుతారు. మీరే ఈ ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో ఉన్న వాళ్ళకి కోర్టులు రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాటిని తొక్కిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. తొక్కిపెట్టాలని ప్రయత్నం సక్సెస్ అయి ఉండేదే. అడ్వకేట్స్ అందరూ కూడా వెళ్లి గొడవ చేయడం వల్ల తప్పదనే ఉద్దేశంతో వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా నాకు అర్థమవుతాం. ఎవరైతే ముద్దాలుగా చెప్పబడుతున్నారో వాళ్ళు నేను సాయంత్రం రిలీజ్ కావాల్సిన వాళ్ళు నేను సాయంత్రం రిలీజ్ చేయకుండా ఇప్పుడు దాకా అడ్డు పెట్టారు. మా యొక్క నిరసనను మీ ద్వారా, ముఖ్యంగా మీ ద్వారా, మీడియా ద్వారా అందరికి తెలియజేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాము. మీ ద్వారా జైలు అధికారులకు కానీ ప్రభుత్వాన్ని కానీ మీ ద్వారా వెళ్ళింది. మీ ద్వారా, మీ వల్లే మా వాళ్ళు రిలీజ్ అయ్యారని కూడా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గంటల నుంచి వెయిట్ చేస్తా. సూపరింటెండెంట్ వస్తున్నాడు, ఇంకోరు వస్తున్నాడు, 7:30కి వస్తాడు, 8కి వస్తాడు, 9కి వస్తాడు, లాస్ట్ చివరికి ఇంకో గంట పడుతుంది. అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, కోర్టు ఆదేశాలంటే కూడా గౌరవం లేకుండా కావాల్సిందే డిలే చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక గంట పడుతుంది. కారణం ఏమంటే హౌస్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో. హౌస్ మోషన్లో స్టే వస్తుందేమో, స్టే వస్తే మమ్మల్ని మళ్ళీ అక్కడే లోపల బంధించాలని. అంటే ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా లెక్కపత్రం లేదు ఈ ప్రభుత్వానికి. అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. రాత్రి 6 గంటలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటి వరకు మమ్మల్ని రిలీజ్ చేయకుండా మేము ఇప్పుడు గొడవ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తాం. డ్రామా జైలు లోపల ఆందోళన నిర్వహించిన తర్వాత Isa